ప్రియులారా గమనించండి. మొట్టమొదటిగా 2023వ సంవత్సరం చివరి మాసాల్లో నా గొంతు పోయింది. ఆ సమయంలో నేను చక్కగా మాట్లాడలేకపోయాను. మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో దాన్ని మీకు పబ్లిసిటీ చేశాను. అలాగే 2024లో ఆ ఎలక్షన్ మూమెంట్స్లో నాకు కారు ద్వారా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ప్రాణాపాయ స్థితి నుంచి దేవుడు నన్ను కాపాడి రక్షించాడు. మరి దేవుడు ఇలాగా నా యొక్క స్థితిగతులను రోజు రోజు మారుస్తూ వస్తున్నాడు. ఎన్ని అపాయములు ఉన్నప్పటికీ, ఎన్ని శోధనలు ఉన్నప్పటికీ, ఎన్ని యాక్సిడెంట్లు జరిగినప్పటికీ, సాతాను నా గొంతు పోగొట్టినప్పటికీ, నా అవయవాలు సరిగా పనిచేయకుండా సాతాను ఆఫ్ చేసినప్పటికీ, నేను నా కలము ద్వారా ఎన్నో పాటలు రాస్తూ ఆ పాటలను మన యూట్యూబ్ ఛానల్లో నేను ప్రచారం చేస్తున్నాను. ప్రియులారా గమనించండి, నేను గొప్ప గాయకుడిని కాదు. అయినా దేవుడు నన్ను రక్షించిన విధానమును బట్టి, నన్ను కాపాడిన విధానమును బట్టి నేను నా స్వతహాగా దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణను బట్టి కొన్ని పాటలు రాశాను. చాలామంది ఈ పాటలు వింటున్నారు. అయ్యగారు చక్కగా ఇందులోని పదాలు విశ్వాసులకు అర్థమయ్యేలాగా రాస్తున్నారు. మరి మీకు స్వరం సరిగా లేనప్పుడు వేరే మంచి గాయకుని చేత మీరు పాడించవచ్చు కదా అని కూడా అంటున్నారు. కానీ నాకు అంత స్తోమత లేదు. ప్రియులారా గమనించండి, నా పరిస్థితి మరి ఉన్నవాడనేమి కాదు, కానీ ఉన్నంతలో నేను ఈ ఛానల్ నడుపుతూ ఉన్నాను. నా దగ్గర ఉన్నటువంటి సెల్ కూడా చాలా పాతది. మరి కొత్త సెల్ కొనడానికి కూడా చాలా ఇబ్బందికరమైన స్థితిలో నేనున్నాను. అయినప్పటికీ ఇదే సెల్ ద్వారా మీకు పాటలు, వాక్యము అందిస్తూ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాను.